ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హీ క్రియేటెడ్ హిమ్. జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 27. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు సృజించుకున్నాడు. అంటే మొదటిలో మనలో పాపము లేదు, మనకు అనారోగ్యాలు లేవు, మనము దారిద్ర్యంలో లేము. ఆయన ఏ విధంగా అయితే పాపరహితుడై ఉన్నాడో ఆ విధంగానే మనము కూడా ఉన్నాము. కానీ మన ఆది పితరులైనటువంటి అవ్వ ఆదాము అపవాది మాటల చేత మోసపోయి ఏ విధంగా అయితే పాపములో ఉండిపోయారో అదే విధంగా మనము పాపములో ఉండిపోయాము. వారి ద్వారా మనకు పాపము సంక్రమించిందండి. దేవుడు మనల్ని దరిద్రులుగా పుట్టించలేదు, దేవుడు మనల్ని పాపులుగా పుట్టించలేదు, దేవుడు మనల్ని అనారోగ్యముతో పుట్టించలేదు, దేవుడు మనల్ని దీనులుగా పుట్టించలేదు. అనగా ఆయన మనల్ని గొప్పగా ఆయన వలె శక్తిగల వారిగా నిర్మించాడు, పుట్టించాడు. ఆలోచించండి, దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు నోటి మాటల చేత ఎటువంటి రెండో ఆలోచన లేకుండా కలుగునుగాక అని వాటిని సృష్టించాడు. కానీ మనల్ని నిర్మించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఆలోచించాడు, ఎలా వీరిని నిర్మించుదాం అని అనుకున్నాడు. చూడండి, మనకు కావలసినవి ఎన్నో కొంటుంటాం కదండి, ఆన్లైన్లో ఆర్డర్స్ను పెడుతుంటాం. వాటిని కొనడానికి పెద్దగా ఏమీ ఆలోచించము. కానీ ప్రత్యేకమైన వారికి ప్రత్యేకంగా కొనాలనుకుంటే, వారికి ఇవ్వాలని ఆలోచన చేస్తే వెంటనే మాత్రం ఏది మంచిది, ఏది ఎక్కువ కాలం ఉంటుంది, ఏది విలువైనదని దాని గురించి అన్ని ఆరా తీసి మరీ కొంటాం. అది భర్తకు లేదా భార్యకి ఇచ్చేవైనా, పిల్లలకు ఇచ్చేవైనా, తల్లిదండ్రులకు ఇచ్చేవైనా, ఏవైనా కావచ్చు. ఎలా అయితే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామో అలాగే దేవుడు కూడా మనల్ని నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఉన్నాడు, ఆలోచించాడు. మరి అటువంటి మనము దేవుడు నిర్మించిన రీతిగానే ఉన్నామా? దేవుడు ఇష్టపడి ప్రేమించి మనల్ని సృజించుకున్న వారి వలనే కొనసాగుతున్నామా? ఈ రోజున ఎంతోమంది పాపంలో ఉన్నారు, చెడు కార్యాలు చేస్తున్నారు, అనారోగ్యముతో ఉంటున్నారు, పేదరికంలో ఉన్నారు, మానసికంగా కృంగిపోతున్నారు. ఈ లక్షణాల్లో ఏదైనా దేవునిలో ఉన్నదా? లేనిది మనకెలా సంక్రమించింది? దానికి కారణం అపవాది మనల్ని దేవుని స్వరూపము నుండి, దేవుని పోలిక నుండి వాని పోలికగా, వాని స్వరూపముగా మార్చుకున్నాడు. కనుక మనము ఈ విధంగా ఉన్నాం. కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడు. పూర్వపు స్థితి, చీకటి జీవితాన్ని ఈరోజు మనం కలిగి లేము అని తెలుసుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడను, జీవించువాడను నేను కాను, నాలో జీవిస్తుంది క్రీస్తే అని. అనగా దేవుణ్ణి నమ్మిన వారికి, ఆయన్ను అనుసరించిన వారికి మరలా ఆయన యొక్క పోలికలే వస్తాయి. మరలా వారు ఆయన స్వరూపమందే మారుతారు. అప్పుడు వారి జీవితం ఇంతకు ముందు వలె ఉండదు, చీకటి బ్రతుకులు ఉండవు, పాపపు జీవితం ఉండదు, అశాంతి మానసిక పరిస్థితులు వారిని ఆవరించవు, లేమితో వారు జీవించరు, వారిని అపవాది ఏమి చేయలేడు. వారు ఈ లోక పరిస్థితులను చూసి కృంగిపోరు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నిజంగా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు భయపడవు. నీ తల్లిదండ్రులకున్న, నీ పూర్వీకులకున్న అనారోగ్యము వంశపార్య పరంగా వస్తాయేమో అని నీవు కృంగిపోవు. వారిపైనే ఉన్న నిందలు నీవు అనుభవించాలేమో అని భయమో నీకుండదు. వారికి ఉన్న పేదరికంలో నీవుండవు, వారిలో ఉన్న అశాంతి నీలో ఉండదు. ముఖ్యంగా వారి వలె నీవు నిత్యాగ్నికి పాత్రుడవు కావు, పాత్రురాలివి కావు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు. వాక్యం సెలవిస్తుంది, ఎందరైతే ఆయన్ను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయ్యున్నవారు అని. నీవు ఈ రోజున తెలుసుకో, నీ డిఎన్ఏని దేవుడు మార్చాడని, శరీరంలో ఉన్న అనారోగ్యమును దేవుడు తీసివేశాడని, నీ పేదరికంలో నుండి, నీ అప్పులలో నుండి, నీ బలహీనతలో నుండి నీవు విడిపింపబడ్డావు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయి
ఉన్నాము అని లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుణ్ణి చేతి పనిగా ఉన్న మనల్ని దేవుడే కాపాడుతాడు. ఆయనే మనల్ని నిర్మించాడు గనుక, మనకు తోడై ఉంటాడు గనుక దేనికి భయపడక ధైర్యముగా ఉండు. ఆయన పోలికను సంతరించుకొని ఆనందముగా జీవించు. ఈలోక అపవాదిని సిగ్గుపరుస్తూ మంచి సాక్ష్యము కలిగి ఉండి దేవుని నామానికి మహిమకరముగా జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కటాక్షము చూపే తండ్రి, మీకు వందనములు, స్తోత్రములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మీ యొక్క స్వరూపమందు మీ యొక్క పోలికలో మమ్మల్ని నిర్మించుకున్నారని, అయ్యా మరి తండ్రి, మేము ఎంత మాత్రమో చీకటి వారము కాదని, అయ్యా మేము జీవిస్తున్నది, మేము సిలువ వేయబడినది మీతో అని వాక్యము ద్వారా వివరించి తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. అవును నా తండ్రి, అపవాది మమ్మల్ని ఏమి చేయడని, అశాంతికరమైన ప్రతి పరిస్థితిని, అయా మానసిక పరిస్థితులన్నీ కూడా మమ్మల్ని ఏమి చేయలేవని, అయా దేనికి మేము భయపడకూడదని తండ్రి సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు ప్రభు. అందును బట్టి కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నలిగిపోతున్నారో, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారో, మానసికంగా తండ్రి ఎంతో కృంగిపోతూ మరి తండ్రి నిరుత్సాహపడుతున్నటువంటి బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. అయా వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచండి. అయా వారికి ఉన్నటువంటి అయా ఏ వ్యాధైనా ఏ బాధైనా యేసు నామములో లయపరచండి. మీ యొక్క నామములో శక్తి ఉంది, మీ నామములో బలం ఉంది, మీ నామములో అద్భుత కార్యాలు మీరు జరిగిస్తారు. మీ నామములోనే తండ్రి సంపూర్ణ స్వస్థత కలుగుతుందని బిడ్డలు నమ్ముతుండగా అయా ఈ రోజున వారికి ఉన్న వ్యాధి బాధలన్నిటి నుంచి విడుదల దయచండి. శాపమును కొట్టివేసి ప్రభు ఆశీర్వాదకరముగా వారిని మీరు నిలవబెట్టమని బ్రతిమలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి అన్నదమ్ముల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయా ఆస్తి గొడవలు, అయా తగాదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాము. యవన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో ప్రభా మీ యొక్క కాడిని మోసే కృప వారికి దయచేయండి. మీ కొరకు తండ్రి మండే జ్వాలలుగా బిడ్డలను మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా వారిని మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి, ధైర్యపరచండి. శారీరకంగా తండ్రి అయా మానసికముగా వారికి ఉన్న ఒత్తిడిని తొలగించి అయా మీ యొక్క ఆదరణను, మీ యొక్క ప్రేమను వారికి కలగజేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా అదేవిధంగా నా ప్రభువ అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా వారికి మీరే న్యాయము తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువ. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, ఏ చేతి పని చేసుకున్న వారిని దీవించండి. అన్నిటిలో ప్రభు సమృద్ధిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. లేమిని కొట్టివేయమని వేడుకుంటున్నాం. అయ్యా వారు చేసే ప్రతి పనిలో వారికి ఆశీర్వాదములు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. దైవజనుల కుటుంబాల కొరకు, దైవజనుల నిమిత్తము, వారి యొక్క సంఘాల నిమిత్తము, వారి యొక్క పరిచర్య నిమిత్తము అయా ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము దయచేయండి. ఏ చోటైతే అడుగు పెడుతున్నారో ఆ చోటును ప్రభు వారికి మీరు దయచేయండి. అనేక ఆత్మలను ప్రభు మరి రక్షించేవారిగా, మీ యొక్క నిత్య రాజ్యములో అయా చేర్చేవారిగా వారిని తండ్రి మీ యొక్క ఆత్మాభిషేకం చేత నింపి నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం. సువార్థికులను దీవించండి అయ్యా. అయా మిషనరీస్ని దీవించండి, కాచి కాపాడండి ప్రభు. వారు వెళ్ళే మార్గములన్నిటిలో తండ్రి మీ యొక్క దేవదూతను వారికి తోడుగా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాము. అయ్యా ఇంకా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక, మారు మనసు లేక, బాప్తిసము లేక అపవాది చేతిలో కీలు బొమ్మలై ఉంటున్నారో ప్రభు, అయా శాపముతో కొట్టబడుతున్నారో ప్రభు, అయా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క రక్షణలో వారు వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. మీ యొక్క కాపుదలలో వారు భద్రపరచబడుటకు సహాయం దయచేయండి. అయా మీ యొక్క ఆత్మచేత వారిని నింపి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అధికారులకు మీరు తోడై ఉండండి. అధికారులను దీవించండి. అధికారులకు కావలసినటువంటి జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించండి. దేశాన్ని ఏ విధంగా పాలించాలో, ఏ విధంగా అభివృద్ధి పరచాలో, ఏ విధమైనటువంటి అవసరతలు వారికి తీర్చాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభు. అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో, కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో అయా మొరపెడుతున్నారు. వారి మొరనన్నిటిని మీరు ఆలకించి వారికి సమాధానమును దయచేయమని, అయా ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.